హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. మీలో ఎంతమందికి టమాటా చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టమో చెప్పండి. నాటు చిక్కుడుకాయల్లో టమాటాలు వేసి వండితే ఎంత బాగుంటుందో తెలుసా? నేను ఇంట్లో అయితే ఎన్నిసార్లు వండినా తింటాను. నాకెందుకో సడన్గా ఈ టమాటా చిక్కుడుకాయ కర్రీ తినాలనిపించింది. హాస్టల్లో వండారంటే ఆ చిక్కుడుకాయ అంటేనే విరక్తి వచ్చేలా వండుతారు. వీళ్ళతో ఎందుకు లేరా బాబు అని పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ నుంచి ఇలా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొంచెం కొంచెంగా తెచ్చుకొని వండుకుంటూ ఉంటాను. ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసేద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, జీరా, వెల్లుల్లిపాయలు అన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి చిక్కుడుకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు, చిక్కుడుకాయలని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే చిక్కుడుకాయల్లో మనకి పురుగులు ఉంటాయి. అందుకని స్లోగా చూసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర వేసుకుని, జీలకర్ర వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. జీలకర్ర వేసాక ఇలాగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. జీలకర్ర వెల్లుల్లిపాయలు వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని, పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. మనకి ఉల్లిపాయలకి, పచ్చిమిరపకాయలకి ఈ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోండి. పసుపు వేసి ఇలా బాగా కలుపుకోవడం వల్ల మనకి ఉల్లిపాయల్లో ఉన్న పచ్చివాసన పోద్ది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉల్లిపాయలు బాగా వేగాయి అనుకున్నాక ఇలా టమాటా ముక్కలు వేసుకోండి. ఒకసారి టమాటా ముక్కలు వేసి ఇలా బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా చాలా బాగా మెత్తగా ఉడకాలి. టమాటా ముక్కలు కూడా బాగా ఉడికాయి అనుకున్నాక ఇలాగే చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసేసుకోండి. ముందుగానే మనం కోసించుకుని చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. మన చిక్కుడుకాయ ముక్కలకి ఉప్పు, ఆయిల్ అన్నీ పట్టేలాగా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు వేగనివ్వాలి. మనకి చిక్కుడుకాయలో ఉన్న పచ్చివాసన పోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు ఇలా బాగా ఎర్రగా వేగాయి అనుకున్నాక ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పోసుకోండి. ఒకవేళ మనకి ముక్కలు ఉడకపోయినా టమాటాలు కానీ చిక్కుడుకాయలు కానీ ఇప్పుడు బాగా ఉడుకుతాయి. చూస్తున్నారు కదా, ఇలా ఒక సగం గ్లాస్ వాటర్ తీసి పోసుకొని బాగా కలుపుకొని ఇంకో 10 నిమిషాల పాటు బాగా మెత్తగా ఉడకనివ్వండి. మనకి ఇలా మొత్తం బాగా వెర్రగా వేగాక ఫైనల్గా టమాటా కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. వాటర్ చూసారా ఎలా అయిపోయాయో. ఇప్పుడు ఫైనల్గా కారం వేసుకుని ఇంకో 5 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు అంతే, ఎంతో వేడిగా టేస్టీగా ఉండే ఈ నాటు చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో ఈ చిక్కుడుకాయ కర్రీ వేసుకుని ట్రై చేయండి. నిజంగా నోట్లో నీళ్ళు ఊరకపోతే నన్ను అడగండి. టమాటా చిక్కుడుకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్సే కాదండి, ఇలా వెజ్ ఐటమ్స్ కూడా ట్రై చేయండి. చాలా హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడు బిర్యానీలు, చికెన్ పికిల్స్ ఇలా అన్ని కాకుండా ఇలా వెజ్ ఐటమ్స్ ట్రై చేయండి. మనకి ఈ సమ్మర్లో చాలా మంచిది వెజ్ ఐటమ్స్. ఇలాంటి రుచికరమైన వంటల నుంచి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నాటు చిక్కుడుకాయలతో ఇలా టమాటా కర్రీ చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాధమ్మ వంటలు.